నమస్తే. సో చాలామంది అడుగుతున్నదంటే వీధిపోటు. సో ఏ వీధిపోట్లు వాస్తు ప్రకారం ఎక్కువ ప్రాబ్లమాటిక్. కొన్ని వీధిపోట్లు శుభత్వం కూడా కదా! మరి శుభత్వం ఉన్న వీధిపోట్ల వల్ల నిజంగా శుభం జరుగుతుందా? కొన్ని వీధిపోట్ల వల్ల ప్రాబ్లమ్స్ లైక్ వెస్ట్ వీధిపోటు, సౌత్ వెస్ట్ వీధిపోటు, తర్వాత ఉత్తర వాయువ్యం వీధిపోటు. ఉత్తర వాయువ్యం అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఉత్తరానికి లెఫ్ట్ కార్నర్లో ఉంటుంది ఆ వీధిపోటు ప్రాబ్లము. బట్ అలాగే నార్త్ వెస్ట్ వీధిపోటు మంచిది అలా ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో ఈ వీధిపోట్లు మంచి వీధిపోట్లు ఏంటి? ఉత్తరానికి ఉన్న వీధిపోటు, తూర్పు ఈశాన్యానికి అంటే నార్త్ ఈస్ట్కి ఉండే వీధిపోటు, ఈస్ట్ వీధిపోటు, ఇవన్నీ కూడా మంచివి. మరి వీధిపోట్లు అన్నవి జనరల్గా అన్ని వీధిపోట్లు ఒకలాగే ఎఫెక్ట్ ఉంటాయా అనే విషయం టాపిక్ వస్తే, వీధిపోటు ఏదైనా కూడా మైండ్ పైన లోడ్ అన్నది ఉంటుంది. నార్త్ ఈస్ట్ వీధిపోటు ఉన్నా కూడా దట్ ఇరిటేషన్ కానీ నేను అబ్జర్వ్ చేశాను హౌసెస్లో. ఆ ఇరిటేషన్ కానీ, ఫ్యామిలీ డిస్కషన్స్ కానీ, భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, వితౌట్ ఎనీ రీజన్ ఒక ఇరిటేటివ్గా వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకోవడం కానీ, ఇలాంటివి ఏ వీధిపోట్లో ఉన్నా జరుగుతాయి. నార్త్ వీధిపోటు ఉన్నా కూడా జరుగుతాయి. సో వీధిపోటు అన్నది ఎప్పుడు కూడా స్ట్రైట్ అవే బిల్డింగ్కి వచ్చి తగిలినప్పుడు నార్త్ ఈస్ట్ వీధిపోటుల్లో ఏంటి నెగిటివ్ ఫలితాలు తక్కువ ఉంటాయి అంతే. ఇంకా సౌత్ వెస్ట్ సౌత్ ఈ వీధిపోట్లు అనేవి ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అయిపోతాయి. వెన్నుపోటు అని కూడా అంటారు కదా, బిల్డింగ్కి బ్యాక్ సైడ్ నుంచి రోడ్డు తగులుతుంది అనుకోండి, దాన్ని ఏమంటాం? వెన్నుపోటు అంటాం. ఆ వెన్నుపోటు వల్ల కూడా సర్టెన్ సౌత్ వెస్ట్ వెన్నుపోటు ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ రైజ్ అవ్వడము, ఎంత మనీ వచ్చినా ఇంట్లో స్టే కాకపోవడము, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంటి యజమానికి ఎక్కువ ఉండడము, ఇలా ఉంటాయి. తూర్పు ఆగ్నేయము అంటే సౌత్ ఈస్ట్ వీధిపోటు ఉన్నప్పుడు ఇంట్లో ఎవరైతే ఇల్లాలు ఉంటారో మెయిన్ ఆవిడకి కంటిన్యూస్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, సో సమ్ టైమ్స్ డెత్ అక్కర్ అవ్వడము వితౌట్ ఎనీ రీజన్ ఆ ఫ్యామిలీలో సౌత్ వెస్ట్ వీధిపోటుల్లో ఎలా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సో నేను చెప్పేది ఏంటి టాపిక్ ఈరోజు, ఏ వీధిపోటు ఉన్నా కూడా దట్ విల్ బి ఎఫెక్ట్ ఇన్ ద మైండ్. నార్త్ వీధిపోటు ఉన్న ఇంట్లో ఒకరు ఉండడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పింది ఏంటి అంటే, మాకు ఇంట్లో చికాకులు ఉన్నాయి, అంటే నార్త్కి స్ట్రైట్ అవే వీధిపోటు ఉంది ఆ బిల్డింగ్కి. సో వాళ్ళకి కూడా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వితౌట్ ఎనీ రీజన్ వైఫ్ అండ్ హస్బెండ్ డిస్కషన్స్ పెరిగిపోయి పీస్ లేకపోవడం అనేది వాళ్ళు కూడా కంప్లైంట్స్ చెప్పింది ఉన్నది. ఇంకా వెస్ట్ సౌత్ వీధిపోట్లు చెప్పక్కర్లేదు, యాజ్ యూజువల్ మీకు అందరికీ తెలుసు వాటి వల్ల నెగిటివ్ ఫలితాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి. సో కాబట్టి వీధిపోటు ఎప్పుడు ఉన్నా కూడా దాని ఇంపాక్ట్ మైండ్ పైన ఉంటుంది. బట్ సౌత్ ఈస్ట్ నార్త్ వీధిపోట్లు ఉన్నప్పుడు చెడు ప్రభావం తక్కువ ఉంటుంది కానీ ప్రభావం అన్నది ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం టిప్స్ పాటించాలి? సో వీధిపోట్లు ఉన్నప్పుడు కొన్ని ఇప్పుడు నార్త్ వీధిపోటు ఉంది, ఈస్ట్ వీధిపోటు ఉంది, నార్త్ ఈస్ట్ వీధిపోటు ఉంది, ఇవి మంచి వీధిపోట్లు అనుకున్నాం. ఇలా ఉన్నప్పుడు లేదా ఇక సౌత్ వెస్ట్ ఇలా ఉన్నాయి, చాలామంది మిర్రర్స్ పెడుతూ ఉంటారు. మిర్రర్ పెడితే వీధిపోటు ఎఫెక్ట్ తగ్గుతుందా? సో డెఫినెట్గా తగ్గదండి. మిర్రర్ విల్ బి రిఫ్లెక్ట్ అవుతుంది కదా, మళ్ళీ ఆ వీధి అనేది ఇంకొక వీధిలాగా మనకి కనిపిస్తుంది మిర్రర్లు. సో మిర్రర్స్ విల్ ఓంట్ హెల్ప్ ఫర్ వీధిపోట్లు. ఏ మిర్రర్ పెట్టినా కూడా వీధిపోటు ఎఫెక్ట్ తగ్గదు. సో నెక్స్ట్ క్వశ్చన్, గణపతి బొమ్మ పెడతా ఉంటారు కదా, మరి గణపతి పెడితే ఆ వీధిపోటు ఎఫెక్ట్ తగ్గుతుందా? సో చెప్తున్నాను కదా, అది ఎంతవరకు వీధిపోటు ఉంది, 25% ఉందా బిల్డింగ్కి, 50% ఉందా, దాన్ని బట్టి కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి. గణపతి బొమ్మ పెట్టడం అన్నది ఒక 30% వరకు కూడా ఓకే, పర్వాలేదు, పెట్టచ్చు. ఎందుకంటే భగవంతుడిది ఎప్పుడైతే పెట్టామో కొంత నెగిటివ్ శక్తి స్వామి గ్రహిస్తారు, మీకు దాని ఇంపాక్ట్ తక్కువ ఉండొచ్చు కానీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో అందుకే అంటున్నా, టోటల్ బిల్డింగ్కి వెన్నుపోటు ఎంత పర్సెంటేజ్ ఉంది, సౌత్ వెస్ట్కి ఉన్నట్టయితే అది 25% ఉందా 50% ఉందా అది చూసిన తర్వాత దాని ప్రకారము ఏమైనా రెమెడీ చేయాల్సింది ఉందా దానికి, లేదా అంటే ఆ హౌస్ డిస్మాండిల్ చేయడమో లేకపోతే ఇంకో దగ్గరికి షిఫ్ట్ అయిపోవడమో, అద్దెకి ఇచ్చేయడము. అద్దెకి ఇచ్చినా సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా అదే ప్రాబ్లం ఉంటుంది కదా. సో కాబట్టి దానికి ఎలాంటి పరిష్కారాలు అనేది పాటించాలి అన్నవి, అండ్ ఇంట్లో ఏదైనా యంత్రము పెడితే
వీధిపోట్లు అనేవి ఎఫెక్ట్ తగ్గుతుందా, నెగిటివ్ ఆరా ఏదైతే ఇంట్లోకి వస్తుందో దాన్ని కంట్రోల్ చేయొచ్చా, ఇలాంటి విషయాలన్నమాట. సో ఇట్స్ డిపెండ్ అపాన్ ఎంత పర్సెంటేజ్ బిల్డింగ్కి అది తగులుతుంది అని, దానికి అవాయిడ్ చేయడానికి అంటే ఇవి గణపతి బొమ్మ పెట్టడం కానీ, లేకపోతే అక్కడ ఒక పిల్లర్తో వీధిపోటు రాకుండా క్లోజ్ చేయడం కానీ, ఇది 10 to 20% ఎఫెక్ట్ మాత్రమే ఉంటాయి. క్లియర్గా వాస్తు ఏదైతే ప్లాన్ ఉంటుందో, హౌస్ ప్లాన్ కానీ ఏదైనా తీసుకొని వస్తే దాని యొక్క పర్సంటేజ్ ఎంత పడుతుందో, అండ్ మధ్యలో కొంతమందికి అప్ స్టైర్స్ ఉంటాయి. సో అప్ స్టైర్స్ ఉన్నప్పుడు ఆ వీధిపోటు ఎఫెక్ట్ ఆ ఫ్లోర్కి తక్కువ ఉంటుందా, పై ఫ్లోర్కి తక్కువ ఉంటుందా అంటే డెఫినెట్గా కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ వీధిపోటు అనేది గ్రౌండ్ ఫ్లోర్కి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, సెకండ్ థర్డ్ ఫ్లోర్స్కి ఎఫెక్ట్ కొంచెం తక్కువ ఉంటుంది, బట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది డెఫినెట్గా. ఎక్కడ వీధిపోటు ఉన్నా దాని ఎఫెక్ట్స్ ఉంటాయి. సో టిప్స్ ఏంటి, వినాయకుడు బొమ్మ కానీ బట్ మిర్రర్స్ విల్ వోంట్ హెల్ప్. ఇంకా దానికి కొంచెం సపరేషన్ చేయటము, లేకపోతే ఒక స్థలానికి ఉంటే చాలా ఈజీ అండి. ఆ ప్లేస్ అక్కడికి కట్ చేసి కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్తూ ఉంటాను. వీధిపోటు తగిలే బిట్ వదిలేసి సైడ్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం, ఇలాంటి టిప్స్ అనేవి చాలా చెప్తూ ఉంటాను. బట్ వీధిపోట్లు ఏ ఉన్నా కూడా దాని ఇంపాక్ట్ అనేది మైండ్ పైన ఉంటుంది. ఈరోజు టాపిక్ అది నేను మెయిన్లీ చెప్పాలనుకున్నాను. మంచి వీధిపోట్లు పూర్తిగా మంచి జరుగుతుంది కదా, ఏం ఎఫెక్ట్స్ నెగిటివ్ ఉండవు కదా అనేది ఏమీ ఉండదు. వీధిపోటు ఏదైనా పోటు అంటే ఇట్ సెల్ఫ్ అది ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది, ఇంట్లో ఇరిటేటివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల సంతానం గ్రోత్ కాకుండా ఉండడం కావచ్చు, వంశాభివృద్ధి జరగకపోవడం ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్కి ఇష్యూస్ ఉండొచ్చు, రకరకాల ఫైనాన్షియల్గా ఎంత అమౌంట్ వస్తున్నా స్టే అవ్వకపోవడము. ఇంట్లో కొంతమందికి ఏంటంటే ఏజ్ బాగా పెరిగిపోతున్నా కూడా వివాహాలు అవ్వవు, మోర్ దెన్ 35+ వచ్చినా కూడా మ్యారేజెస్ అవ్వవు, లేదా సంతానం కలగదు. ఇలా ఎన్నో ఎఫెక్ట్స్ ఉంటాయి. దానికి మనం ఒక డెఫినేషన్ అని చెప్పలేము అనమాట. ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. సో చూసుకొని దాన్ని బట్టి రెమెడీస్ అనేది పాటించాలి. యాజ్ పర్ ఆస్ట్రాలజీ బట్టి పాటించే విధంగా ఉంటే పాటించి ఉండొచ్చు. ఆ రెమెడీస్ పాటించినా కూడా దాని ఎఫెక్ట్ తగ్గని వీధిపోట్లు కూడా నేను చాలా చూసాను. అటువంటప్పుడు ఐ విల్ సజెస్ట్ ఇమీడియట్లీ టు వెకేట్ ద హౌస్. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటే అది నిస్సందేహంగా చెప్పి, ఎందుకంటే ఏం చేసినా ఇంకా అది కాదు. ఒకవేళ మనం రెమెడీ ఇచ్చే పరిధిలో ఉంటేనే మాత్రమే అది ఇవ్వటం జరుగుతుంది. లేదు ఏదో ఒకటి చేసేసి అదే ఇంట్లో ఉండేటట్టు చేయండి అంటే అది అయితే పాసిబుల్ కాదు. ఉన్నా కూడా దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ మీరు ఫేస్ చేస్తూ ఉండాల్సిందే. కాబట్టి ఇవైతే వీధిపోట్ల గురించి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్. చూసుకొని రెమెడీ చేయదగ్గదైతేనే చేయండి, లేదంటే వెకేట్ చేయాలి అని అంటే కరెక్ట్గా గైడెన్స్ తీసుకొని దాని ప్రకారం డిసిషన్స్ తీసుకోవచ్చు. స్వస్తి.